సో స్మోకింగ్ అనేది చాలా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ గుండె జబ్బుకు సంబంధించినంత వరకు. ఇది చాలా నెగిటివ్ గా హార్ట్ హెల్త్ ని ఇంపాక్ట్ చేస్తుంది. స్మోకింగ్ లో ఉండేటటువంటి నికోటిన్ మరియు ఇతర కెమికల్స్ మనకి గుండెకి సంబంధించి ఆక్సిజన్ అందించే రక్తనాళాలని చాలా నేరోగా చేస్తాయి, దాని సైజుని తగ్గిస్తాయి, క్యాలిబర్. దాని యొక్క లైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని డ్యామేజ్ చేస్తాయి మరియు అక్కడ రక్తం గడ్డకట్టేటట్లు చేసి రక్త సరఫరాలో అడ్డంకులు కాజ్ చేస్తాయి. మరియు స్మోకింగ్ వల్ల ఆక్సిజన్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ద బ్లడ్ కూడా తగ్గిపోతుంది. సో వీటన్నిటి వల్ల గుండె జబ్బును బారిన పడే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్మోకింగ్ ఇన్ వాట్ ఎవర్ ఫామ్, అంటే యాక్టివ్గా స్మోక్ చేసే వాళ్ళే కాదు, ఇంట్లో పక్కన స్మోక్ చేస్తున్నా కూడా ప్యాసివ్ స్మోకింగ్ ద్వారా కూడా గుండె జబ్బును బారిన పడే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు స్మోకింగ్ ని కంప్లీట్ గా ఆఫ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవచ్చు మరియు హార్ట్ అటాక్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.